నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ డీసీసీ మోతా రోహిత్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్ననే బాధ్యతలు తీసుకున్నారు. భారీ ఎత్తులో భారీ ర్యాలీగా వచ్చి నిన్న గాంధీ భవన్లో బాధ్యతల స్వీకరణ అయిపోయింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసెంబ్లీ సమావేశాల మీద. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వచ్చినటువంటి తీరు, మళ్ళీ వెళ్ళిపోయినటువంటి తీరు, కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నిన్నటి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడితే చాలా అద్భుతంగా ర్యాలీగా వచ్చిరు. బాధ్యత మీకు బరువైన బాధ్యత అప్పచెప్పారు. గతానికి ఇప్పటికి కంపేర్ చేస్తే ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు, మీ బాధ్యతని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? ఆల్రెడీ ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీని బూత్ స్థాయిలో ఈ విధంగా బలోపేతం చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చినాము. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో హైదరాబాద్కు మునుపు పూర్వంలో ఏ విధంగా అయితే హైదరాబాద్కి పట్టు కాంగ్రెస్ పార్టీకి ఉండేనో హైదరాబాద్ నగరంలో ఆ పూర్వ వైభవం మళ్ళీ తీసుకొచ్చే విధంగా మా కార్యాచరణ రూపొందించినాము. ఖచ్చితంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాం. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే కేసీఆర్ ఎంట్రీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కాంగ్రెస్ పార్టీ నేతలు మీరంతా కూడా కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా అన్నారు. ఇవాళ వచ్చిండు 3 నిమిషాలంటే 3 నిమిషాలు ఉండి ఆయన వెళ్ళిపోయాడు. కామెంట్ ఏం చేస్తారు ఈ 3 నిమిషాల అసెంబ్లీ రాక మీద? నిజంగా మేమందరం కూడా సంతోషించినాము. అరే కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వస్తున్నాడంట, కాబట్టి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. సమస్యల మీద వాళ్ళు కూడా మాట్లాడతారు. ప్రజలు మన ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు చెప్పిన సూచనలు కూడా తీసుకుంటారు. ఒక చక్కటి వాతావరణం అసెంబ్లీలో ఉంటుందని చెప్పేసి భావించినాము. కానీ నామమాత్రంగా వచ్చి 3 నిమిషాల్లోనే వెనుదిరగడము ఇది సభను అవమానించడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా అవమానించినట్టు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆయనకు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హోదాను అందించారు. మరి దాన్ని అగౌరవపరుస్తూ ప్రజల నిర్ణయాన్ని కూడా పదే అగౌరవపరచడం కూడా ఆయనకి తగదు. మరి అంత పెద్ద స్థాయిలో ఉన్నవారు మరి ఇటువంటి పనులు చేస్తారని చెప్పేసి కూడా మేము ఊహించలేదు. బయటగా 2వ తారీఖు వాయిదా పడ్డది. 2 నుంచి సీరియస్గా సభ డిస్కషన్ ఉండబోతున్నది. కేసీఆర్ సీరియస్ డిస్కషన్కు హాజరైతే నమ్మకం కనబడతా మీకు? అసలు లేదండి. ఇట్లా 3 నిమిషాల్లో వెనుక తిరగడం చూస్తే ఆయనకి ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎటువంటి మరి బాధ్యత ఉన్నట్టు కూడా కనిపిస్తలేదు. కాబట్టి 2వ తారీఖు నుంచి కూడా వస్తారని చెప్పేసి మేమైతే అనుకుంటలేము. 2025 ఈ లాస్ట్ వీడియో అనుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసిండు. చాలామంది సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు. సో కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారి కలయికను చూస్తా ఉంటే ఏమనిపిస్తా ఉంది? రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా భేషజాలు లేవండి. తెలంగాణ ప్రజల హితమే వారికి శిరోధార్యం. కాబట్టి ఎప్పుడు కూడా ఎటువంటి భేషజాలు పెట్టుకోకుండా మీరు గతంలో కూడా చూసారు, ఆయనకి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఈయన వెంటనే వెళ్ళి ఆయనకి మన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ రావడానికి కూడా గ్రీన్ ఛానల్ ప్రొవైడ్ చేశారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కూడా కలిసిండ్రు. సో ముఖ్యమంత్రి గారికి ఎటువంటి పట్టింపులు లేవు. ఆయన ఎవరైనా కలుపుకోగలుగుతారు, సూచనలు తీసుకోగలుగుతారు. దాంట్లో ఎటువంటి కూడా శశమిషలు లేవు. కానీ మీరు చూస్తున్నారు ఇంకోవైపు కేటీఆర్ నోటికి వచ్చిన అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నాడు. నేను కేటీఆర్కి చెప్పదలుచుకున్నాను. ఈరోజు కూడా మనం చూసినాం, వచ్చి కలిస్తే ముందు కేటీఆర్ అంటున్నారు కదా, సభలో ఇచ్చిన గౌరవమే బయట ఇస్తే బాగుండు, అదే సంస్కారం బయట ఉంటే బాగుండు కేటీఆర్ ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్కి రేవంత్ రెడ్డి గారికి సూచన ఇచ్చేంత నైతిక అర్హత బాధ్యత లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నోటికి వచ్చిన అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నీ తెలుసు. గతంలో కూడా వెళ్ళి కలిసి పరామర్శించినారు. ఇప్పుడు కూడా వారు పెద్దలు 15 ముఖ్యమంత్రిగా చేసిండ్రు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వారికి ఆ గౌరవం ఇచ్చిండ్రు, వారిని వెళ్ళి కలిసిండ్రు. సో ముందొక లెక్క వెనక లెక్క ఉండేది కేటీఆర్. ముఖ్యమంత్రి గారికి ఆ అవసరం లేదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు ముందెట్లుంటారు, వెనకలు ఎట్లనే ఉంటారు, ఎవరికి భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పటికైనా కేటీఆర్కి హెచ్చరిస్తున్నా, నోరు అదుపులో పెట్టుకోండి. మేము మీకంటే వయసులో చిన్నవాళ్ళం, ఆయన మర్యాద ఇస్తున్నాం, మర్యాద ఇచ్చి చెప్తున్నాం. మీరు పదే ఇదే విధంగా నోరు జారితే మీరు తర్వాత నేను ఎందుకు నోరు జారినా అని చెప్పేసి ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి మిమ్మల్ని మేము తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక మాట చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితేనే ముఖ్యమంత్రికి చెమటలు పట్టాయి, అసెంబ్లీలో అడుగు పెడితే నీకు గుండె ఆగిపోతా అన్నాడు. ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు, పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెమటలు ఎవరికి పడుతున్నాయి? రాష్ట్ర ప్రజలకు తెలుసండి. ఈరోజు అదే అసెంబ్లీలో ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండ్రు. మరి అప్పుడు ఎవరికి చెమటలు పడినాయండి? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ అన్న ఏ సభలో పోయినా ఎక్కడ మాట్లాడినా కానీ చెమటలు టీఆర్ఎస్ పార్టీకి పడినాయి, ఇదే కేటీఆర్కి పడ్డాయి. ప్రజలు నిర్ణయం తీసుకున్నాక కూడా ఈరోజు పరిస్థితి ఎట్లున్నది మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ తప్పుడు మాటలు, వేస్ట్ మాటలు. ఆయనకి ఏంటంటే ఫుటేజ్ కోసం నోటుకొచ్చి మాట్లాడుతున్నట్టు ప్రజలు కూడా గమనిస్తున్నారు.
అరే మీడియాలో మనకి పేరు లేదు, ప్రజల్లో మనకు పేరు లేదు, ప్రజల్లో మనం కనిపించాలంటే సెన్సేషన్ కావాలంటే ముఖ్యమంత్రి ఏంటంటే సెన్సేషన్ అవుతుందన్న ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా ఒక హుందా రాజకీయాలు లేకపోతే ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు లేక కేటీఆర్ ప్రవర్తన లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ఇక మోతా రోహిత్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కేసీఆర్ను రేవంత్ రెడ్డి కలిసినటువంటి సన్నివేశం మాత్రం సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది. దట్ ఈస్ ద రేవంత్ రెడ్డి అనే ఒక కామెంట్స్ అయితే పాజిటివ్గా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం 2వ తారీఖు నుంచి సీరియస్ అసెంబ్లీ డిస్కషన్ ఉండబోతుంది. ఈ 2 నుంచి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా అటెండ్ అవుతాడా లేక డుమ్మా కొడతారా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.